సింగ్ తిరిగి వెళ్లబోతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జోరందుకున్న క్రమం. కొద్ది రోజులుగా ఆయన భారతీయ జనతా పార్టీలోకి తిరిగి జాయిన్ కాబోతున్నారంటూ చర్చ జరిగిన క్రమం. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇన్ఫాక్ట్ కొద్ది రోజుల క్రితం ధర్మపురి అరవింద్ కూడా ఒక కమెంట్ చేసిన సందర్భం. అఫ్కోర్స్ ఆయన ఎప్పుడైనా రావచ్చు అని అర్థం వచ్చేలా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా మాట్లాడిన అంశానికి సంబంధించి మనం చూసాం. ఈ క్రమంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి రాజా సింగ్ తిరిగి వెళ్లబోతున్నారా అనే అంశానికి సంబంధించి స్వయంగా రియాక్ట్ అయ్యారు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేసిన ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ నేపథ్యంలో ఆయన భారతీయ జనతా పార్టీలోకి తిరిగి వెళ్లబోతున్నారనే అంశానికి సంబంధించి చర్చ దారితీస్తున్న క్రమంలో ఆయనే రియాక్ట్ అయ్యారు. ఆయనే ఈ అంశానికి సంబంధించి తన రియాక్షన్ని చెప్పుకొచ్చారు. అన్ని ఆలోచించే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారన్నారు ఎమ్మెల్యే రాజా సింగ్. తిరిగి బీజేపీలో చేరేందుకు ప్రయత్నించడం లేదు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు రాజా సింగ్. బీజేపీ హైకమాండ్కు తప్పుడు సమాచారం ఇచ్చి తన రాజీనామాను ఆమోదించేలా చేశారన్నారు రాజా సింగ్. రామచంద్రరావు మంచి రైటర్, ఫైటర్ కాదంటున్నారు రాజా సింగ్. తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఫైటర్ కావాలంటున్నారు ఆయన. అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు కలిస్తే మళ్ళీ పిలుస్తామన్నారు అంటూ కూడా రాజా సింగ్ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఆ లాస్ట్ లైన్ నేను ఇంకొకసారి రీట్రేట్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను. అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు మళ్ళీ ఇన్ఫాక్ట్ హైదరాబాద్కి సంబంధించి మాట్లాడిన క్రమం ఇక్కడ. అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు కలిస్తే మళ్ళీ పిలుస్తామన్నారు అంటూ కూడా రాజా సింగ్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇటు కేంద్ర అంటే జాతీయ నాయకత్వం భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంతో రాజా సింగ్ టచ్లోనే ఉన్నారా అనే చర్చకు బలం చేకూరుస్తోంది ఈ స్టేట్మెంట్. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజా సింగ్ ఏమన్నారు? భారతీయ జనతా పార్టీలోకి తిరిగి ప్రవేశం ఉందా? ఆయన వెళ్ళబోతున్నారా? ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఎంతవరకు వచ్చాయి? ఒక్కసారి ఆయన మాటలోనే చూద్దాం. కొన్ని మీడియా ఛానల్లో ఒక వార్త నడుస్తుంది. రాజా సింగ్ మళ్ళొక్కసారి బీజేపీలో రానికి ప్రయత్నం చేస్తుండు. ఆయన నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల్ని ఒక బృందం తయారు చేసి స్టేట్ ఆఫీస్ పంపించిండు. రాజా సింగ్ మళ్ళా అప్పుడు ఎందుకు రిజైన్ ఇచ్చిండు, మళ్ళీ ఇవాళ ఎందుకు ప్రయత్నం చేస్తుండని కొన్ని మీడియాలో ఒక వార్త నడుస్తుంది. నేను వాళ్ళకి ఆ వార్తకి నేను ఖండిస్తున్నాను. నేను ఎప్పుడు కూడా నా పార్టీలో మళ్ళొక్కసారి రానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, అట్లాంటి నేనే ప్రయత్నం చేయలే ఎప్పుడు కూడా. ఎందుకంటే నేను పార్టీకి రిజైన్ చాలా ఆలోచన చేసే నేను రిజైన్ ఇచ్చినాను. నా మనసులో ఉన్న మాటలు, లాక్స్ ఆఫ్ కార్యకర్తలు మనసులో ఉన్న మాటలు ఎప్పుడు నేను కేంద్రం వరకు నేను చెప్పను, కేంద్ర అధికారులు ముందు నేను చెప్పను, అప్పటి వరకు నేను ఆలోచననే చేయను బీజేపీలో రానికి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి ఎవరి వల్ల నష్టం జరిగింది అది నేను కేంద్రంకి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది కార్యకర్తలు లైఫ్ ఇచ్చేసినారు భారతీయ జనతా పార్టీకి. ఆ కార్యకర్తలకి ఏ విధంగా పక్కా పెట్టేసినారు ఆ మాటలు చెప్పాలనుకుంటున్నాను కేంద్ర అధికారులకి. ఇవాళ వేరే పార్టీ ఏడ్చిన తర్వాత బీజేపీలో చేరుకున్నారు. రిస్క్ తీసుకొని వాళ్ళతోని ఎంత అన్యాయం చేసినారు వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను కేంద్ర అధికారులకి. ఇదే నా ఉద్దేశం. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలంటే ఏమి చేస్తే బాగుంటుంది అది కేంద్రంకి చెప్పాలనుకుంటున్నాను. దాని వెనుక ఏమీ కూడా ప్లాన్ లేదు, ఏమీ కూడా కుట్ర లేదు. ఆ రిజైన్ వెనుక ఏమీ కూడా కుట్ర లేదు. చాలా మంది యూట్యూబ్ ఛానల్లో నడుపుతున్నారు, మీడియా ఛానల్లో నడుపుతున్నారు. రాజా సింగ్కి డైరెక్ట్ అమిత్ షా ఫోన్ చేసిండు, రాజా సింగ్కి కేంద్రం ఉన్న అధికారులు మెసేజ్ చేస్తున్నారు, నువ్వు ఎక్కడ పోకు, బీజేపీలో రా, మళ్ళొక్కసారి రా. అట్లాంటి కొన్ని ఫేక్ వార్తలు కూడా నడిపిస్తున్నారు. అట్లాంటి మెసేజ్ వచ్చే అంత పెద్ద వ్యక్తి నేను కాను. అమిత్ షా గారే డైరెక్ట్ నాకు ఫోన్ చేస్తున్నారు, కొన్ని వార్తలు నడుస్తున్నాయి. నేను అంత పెద్ద వ్యక్తి కాను. ఎప్పుడు కూడా అమిత్ షా గారు నాకు ఫోన్ చేయలేదు, చెయ్యరు కూడా. నేను చాలా చిన్న వ్యక్తి, నేను చాలా చిన్న ఒక ఎమ్మెల్యే, ఒక కాన్స్టిట్యున్సీకి ఒక చిన్న ఎమ్మెల్యే. నాకు వాళ్ళు పెద్ద మనుషులు ఎక్కడ ఫోన్ చేస్తారు భయ్. నేను 5 years వరకు కేంద్రంకి లేఖ రాసిన, మెయిల్ చేసిన, తెలంగాణలో జరుగుతున్న తప్పుల గురించి నేను మెయిల్ చేసిన, లేఖ రాసిన. కానీ ఆ మెయిల్ కానీ ఆ లేఖ కానీ వాళ్ళ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. కానీ గతంలో అమిత్ షా గారు
బేగంపేట ఎయిర్పోర్ట్లో వచ్చిన తర్వాత కూడా రిక్వెస్ట్ చేస్తారు, సార్ కలవాలి, చాలా తప్పులు జరుగుతున్నాయి తెలంగాణలో. అమిత్ షా గారు ఒక మంచి మనసుతో చెప్పినారు, నేను పిలుస్తాను. కానీ దానికైనా ముందే తెలంగాణలో ఏమైంది అందరికీ తెలుసు, చాలా తప్పు జరిగింది. రామచంద్రరావు గారు మంచి వ్యక్తి కాడు నేను చెప్తలేను, ఆయన మంచి ఒక రైటర్, కానీ మాకు ఒక ఫైటర్ కావాలి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలంటే మాకు ఒక ఫైటర్ కావాలి. ఎప్పుడు కూడా నేను పదవికి ఆశ పడలే, 14లో కానీ 18లో కానీ 23లో కానీ ఎప్పుడు కూడా నాకు ఈ పదవి కావాలి నేను అడగలే. ఎందుకు అడగాలి? ఎందుకంటే వీరు ఇయర్ అని, వీళ్ళు ప్రపోజ్ చేయరు, వాళ్ళు ఇయర్ కూడా నాకు తెలుసు. ఎందుకంటే మా గతి ఇదే, మా కార్యకర్తల గతి కూడా ఇదే. అదే బాధతోని 11 ఇయర్స్ నేను ఇవాళ ఇక్కడున్నాను, 3వసారి గెలిచిన తర్వాత నేను ఎక్కడున్నాను. చాలా బాధతోనే నేను నా బీజేపీ నేను ఏడ్చినాను, రాయి పెట్టుకొని ఏడ్చినాను. నాకెంత బాధ ఉంది ఎవరికి చెప్పలేను. కానీ ఇవాళ లేకపోతే రేపు కేంద్ర అధికారులు ఐబీ రిపోర్ట్ తెప్పించుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. తెలంగాణలో 14లో 18లో 23లో ఎందుకు బీజేపీకి లాస్ అయింది ఎన్నికల్లో, అది ఐబీ రిపోర్ట్ ఇవాళ లేకపోతే రేపు తెప్పిస్తారు కేంద్ర అధికారులని ఒక నమ్మకం ఉంది. అదే ఐబీ రిపోర్ట్లో ఎవరెవరు మోసం చేసినారు, ఎవరెవరు వెనక నుంచి కత్తి పొడిచినారు కేంద్ర అధికారులకు తెలుస్తుంది. ఇవాళ నేను బీజేపీలో బయటికి వచ్చేసినాను. కొన్ని ఛానల్లో ఒక లేడీస్ మా మహిళా శక్తి ఒక బృందం తయారు చేసి నా పైన కామెంట్లు చేపిస్తున్నారు, రాయసింగ్ ఇదేంది, రాయసింగ్ అది ఏంది. నేను ఆ మహిళలకి ఏదైనా మా మహిళా శక్తికి వాళ్ళపైన ఏదైనా కామెంట్ చేయాలి, నేనంతా చిన్న వ్యక్తి కాదు. నేను వాళ్ళకి దండం, వాళ్ళకి సన్మానం చేస్తాను. కానీ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏదైనా చెప్పాలంటే డైరెక్ట్ రండి, ఫేస్ టు ఫేస్ చెప్పండి. వాళ్ళకి వీళ్ళకి చెప్పి అట్లాంటి మీడియాలో సోషల్ మీడియాలో కామెంట్ చేపియకండి. నాదేమీ కూడా ఉద్దేశం లేదు, భయపడకండి. నాతోని ఏమి ఉద్దేశం లేదు. నా ఒక్కటే ఒక లక్ష్యం ఉండే, బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, బీజేపీ కార్యకర్తలకి ఆ సమ్మానం దొరకాలి. అదే నా ఉద్దేశంతోనే నేను బీజేపీ నుంచి రిజైన్ ఇచ్చినాను. మిగతా ఏమి కూడా ఉద్దేశం లేదు. ఇంకోటి, నా రిజైన్ లెటర్ యాక్సెప్ట్ చేసినారు కేంద్రం వాళ్ళు. ఎందుకు తెలుసా? ఇది కూడా ఒక సీక్రెట్ ఉన్నది. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని మీడియాలు ఒక వార్త నడిపినారు. రాజాసింగ్తోని అమిత్ షా గారు ఫోన్లో మాట్లాడుతున్నారు, రాజాసింగ్ కేంద్రం అధికారులతోని డైరెక్ట్ సంపర్కంలో ఉన్నారు, ఇట్లాంటి కొన్ని వార్తలు నడిపిస్తున్నారు. అదే వార్తలకి ఇక్కడున్న కొంతమంది దొరలు కటింగ్ చేసి కేంద్రంకి పంపిస్తున్నారు. చూడండి, రాయసింగ్ ఇట్లాంటి ఫేక్ వార్తలు నడిపిస్తున్నారు అని కేంద్రంకి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలి, చెవు కోరాలే, నా పైన ఒక బ్యాడ్ రిమార్క్ తీసుకొని రానికి వాళ్ళు చాలా అంటే చాలా బలం పెట్టినారు. వాళ్ళు సక్సెస్ అయినారు. కానీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నా కేంద్ర అధికారులకి మీడియాకి లిక్ ఇవ్వాలి, మీడియాకి చెప్పాలి, నా ఫేవరబుల్ వార్తలు నడపండి. అట్లాంటి చిన్న పనులు నేను ఎప్పుడు కూడా చెయ్యను. ఏదైనా ఉంటే డైరెక్ట్ చెప్తాను, ఆ బలం నాకున్నది. కానీ మీడియాకి లిక్ ఇవ్వాలి ఆ అలవాటు మీకు నాకు లేదు. రైట్. ఆయన చెబుతోంది ఒకటే, నేనేది దొంగచాటున చేయను, ఏదైనా నేరుగా దర్జాగా చేస్తా అంటున్నారు. ఎవరైనా కుతంత్రాలు పన్నాలనుకుంటే మాత్రం చెల్లదు, ఏదైనా నా మొహం మీదకి వచ్చి మాట్లాడంటూ కూడా రాజాసింగ్ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఎందుకంటే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ఏమంటున్నారంటే కనుక, ఇటు కేంద్రంలో మరి ముఖ్యంగా అమిత్ షా నాతో మాట్లాడుతా అన్నారు, టైం కూడా ఇస్తా అన్నారు, బట్ అంతలోనే ఏదో జరిగిందంటూ కూడా చెప్పిన సందర్భం. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆయన ఇప్పటికీ కూడా ఆయన మాటలో భారతీయ జనతా పార్టీలోకి తిరిగి వెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. కానీ స్టిల్ తెలంగాణ బీజేపీకి సంబంధించిన కొంతమంది మీద ఆయన టార్గెట్గా మాట్లాడుతున్నారా? టార్గెట్ అనే పదం కన్నా తెలంగాణ బీజేపీ నష్టపోతుంది కొంతమంది వల్ల అంటూ కూడా ఇండైరెక్ట్గా పేర్లు అక్కడ మెన్షన్ చేయడం, కొంతమంది అంటూ కూడా చెప్తున్న సందర్భం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది అనేది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి డెవలప్మెంట్స్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ అప్డేట్స్ అందిస్తున్న మా ప్రతినిధి
శ్రీధర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఇటు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. రాజా సింగ్ కొద్దిసేపటి క్రితం ఆయన ఈ బైక్ ని రిలీజ్ చేసిన సందర్భం ఏం జరుగుతోంది? రాజా సింగ్ ఇటు కేంద్ర నాయకత్వంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే కేంద్ర నాయకత్వం రాజా సింగ్ మాట్లాడే ప్రయత్నం చేస్తుందా? తాను చాలా చిన్న వ్యక్తిని అంటూ చెప్తున్నప్పటికీ కూడా బ్యాక్గ్రౌండ్ లో ఏదో జరుగుతోంది, చర్చ జరుగుతున్న క్రమం ఏం జరుగుతోంది? రాజా సింగ్ వ్యాఖ్యలు విన్న తర్వాత స్పష్టంగా మనకు 3 అంశాలు అర్థం కావాలి. ఒకటి, ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక రైటరు కానీ ఫైటర్ కాదు. ఎందుకంటే ప్రస్తుతం బీజేపీలో ఒక ఫైటర్ లాంటి వ్యక్తికి కూడా అధ్యక్ష పదవి ఇస్తే బీజేపీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి క్లియర్ గా బయటలో పేర్కొన్నటువంటి రాజా సింగ్ గతంలో చూసాం రామచంద్రరావుకు సంబంధించినటువంటి అంశం మీద తను రామచంద్రరావు అధ్యక్షుడు అనగానే తాను కూడా నామినేషన్ అన్ని వేస్తానని చెప్పినటువంటి సిచ్యువేషన్, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు రాజీనామా చేయడం, పార్టీ ఆమోదించడం ఇవన్నీ జరుగుతాయి. రెండోది, కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, పార్టీలో తొక్కేస్తున్నారంటూ కూడా రెండో అంశంగా కూడా రాజా సింగ్ అందులో క్లియర్ కట్ గా కూడా పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. గత కొంతకాలంగా పార్టీకి సంబంధించి పాత కొత్త అంటూ వివాదాలు కూడా తెరమీదకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం. అది అగ్రనాయకుల మధ్యలో మెయిన్ గా కింది స్థాయికి ఆడటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకెందుకులే మన నాయకుడు చూసుకుంటారని వచ్చేసినటువంటి సందర్భాల్లో పెద్ద స్థాయి నాయకులు పార్టీలో అడ్జస్ట్ కాలేక కూడా ఒకవైపు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు. మరొక పక్క బాహాటంగానే పాత కొత్త అంటూ కూడా పార్టీ తమకు సంబంధించి తమను కూడా ఒకవైపు పార్టీ పూర్తి స్థాయిలో చిన్నచూపు చూసి తమల్ని అవమానిస్తున్నట్టు కూడా చాలా సార్లు నేతలు చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆ అంశాన్ని కూడా రాజా సింగ్ కోట్ చేస్తూ కూడా ఆ బైక్ లో కూడా పేర్కొన్నారు. 3వ అంశానికి సంబంధించి రాజా సింగ్ రాజీనామా ఆమోదించేలా కూడా కుట్ర చేశారు అంటూ కూడా రాజా సింగ్ అందులో క్లియర్ గా పేర్కొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు కొన్ని వార్తల్ని ఉపయోగించారు. ఎందుకంటే ఒక వ్యక్తి రిజైన్ చేసినప్పుడు కానివ్వండి, పార్టీకి ఇది సంబంధించినటువంటి దూరం అయినప్పుడు కానివ్వండి, వివిధ రకాలైనటువంటి పుకాలు వస్తుంటాయి, వార్తలు నడుస్తుంటాయి. అటువంటి వార్తలకు సంబంధించి కూడా రాజీనామా ఆమోదించే విధంగా వీటన్నిటిని కూడా ఫైల్ చేసి అక్కడికి పంపించారు. తనకి కుళ్ళు కుతంత్రాలు తెలియదు, తనకు అనుకూలంగా మీడియాకు సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కూడా ఒకవైపు తను అంటే వారికి అనుకూలంగా కూడా వార్తలు నడిపించుకునే విధానం తెలియదు. కాబట్టి నేను పార్టీకి రిజైన్ చేశాడు. ఈ అంశాలు తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అనేక మంది కొన్ని లక్షల మంది కార్యకర్తల యొక్క సిచ్యువేషన్, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వీటిని కేంద్ర అధినాయకత్వానికి కూడా తీసుకెళ్దాం అనుకున్నాను. దానికి సంబంధించి కొన్ని లేఖలు రాశానని కూడా రాజా సింగ్ క్లియర్ గా పేర్కొన్నారు. కాబట్టి చూసాం రాజా సింగ్ రాజీనామా చేసినప్పుడు ఒకటే చెప్పారు, నేను కొన్ని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల యొక్క మనోభావాలు, ఇక్కడ కార్యకర్తలు ఏమనుకుంటున్నారో తీసుకెళ్దాం అనుకున్న ఫెయిల్యూర్ అయ్యానని గతంలో పేర్కొన్నటువంటి రాజా సింగ్ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల గొంతు వినిపించుకోలేకపోయాను అంటూ కూడా చెప్పారు. చూసాం అమిత్ షాకు సంబంధించి ఇటు నిజామాబాద్ లో పర్యటన జరిగింది. ఆ పర్యటన కన్నా ముందే తను రాజీనామా చేశానంటూ కూడా రాజా సింగ్ చెప్పాడు. అప్పుడైనా అమిత్ షాతో భేటీ అయి అనేక విషయాలు కూడా అమిత్ షా దృష్టికి తీసుకెళ్దాం అనుకున్నా. కాబట్టి తన మీద ఇంకా కుట్ర జరుగుతూనే ఉంది. కాబట్టి ప్రస్తుతం నేను పార్టీకి దూరంగా ఉన్నానంటూ రాజా సింగ్ పేర్కొనడం ఏదైతే ఉందో మరొకసారి ఇది బీజేపీకి పెద్ద తలనొప్పి అని చెప్పాలి. రాజా సింగ్ కు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది పార్టీకి సంబంధించినటువంటి కోరు కార్యకర్తలు కూడా రాజా సింగ్ పార్టీ రాజీనామాను ఆమోదించిన అనంతరం కూడా పార్టీ పైన కొంత విమర్శలు చేస్తున్నారు, వ్యక్తుల పైన విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యక్తుల విమర్శలు చేసేవారు ప్రధానంగా కూడా అటు పార్టీలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. రాజా సింగ్ మళ్ళీ పార్టీలోకి రావాలంటూ కూడా అటు సోషల్ మీడియా వేదిక కూడా పెద్ద ఎత్తున అటు పోస్టులు చేస్తున్నారు, చర్చించుకుంటున్నారు. కాబట్టి ఈ తరుణంలో రాజా సింగ్ ఇటువంటి అంశాలు మరొకసారి తెర మీదకి తన మనసులో ఉన్న మాట చెప్పడం ఏదైతే ఉందో తను పార్టీకి ఒక రకంగా సానుకూలంగానే ఉన్నట్టు కూడా రాజా సింగ్ వ్యాఖ్యల్ని అర్థం చేసుకోవచ్చు. కానీ తను చెప్పాలనుకున్నది ఏదైతే ఉందో అది పార్టీ వింటే మాత్రం పార్టీలో చేరేందుకు కూడా కొంత సుముఖంగా కూడా ఉన్నట్టు కూడా ఈ వ్యాఖ్యల్ని అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ రాజా సింగ్ ఎప్పటికప్పుడు గతంలో చూసాం ఎప్పటికప్పుడు కాంట్రవర్సీ విషయాలతో వార్తల్లో చూసేటువంటి రాజా సింగ్ రాజీనామా అనంతరం కూడా సొంత పార్టీ నేతలపైన పార్టీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా లేవనెత్తు మరొకసారి వార్తల్లో నిలుస్తున్నారని చెప్పొచ్చు. రైట్ శ్రీధర్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇదే అంశానికి సంబంధించి ఎమ్మెల్యే రాజా సింగ్ రియాక్ట్ అయ్యారు. మరి ముఖ్యంగా తన రాజీనామాకు సంబంధించి ఏం జరిగింది అంటూ కూడా కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. దాంతోపాటు ఇటు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆయనతో టచ్లో ఉందా అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ నేపథ్యంలో ఆయన ఏమన్నారో చూద్దాం.